అంటే ప్రధానంగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? సో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు, ఉమ్, మీరు మీడియేటర్ త్రూలో వెళ్ళాలనుకున్నప్పుడు, ఉమ్, సో ఆ మీడియేటర్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాడు మీకు? ఉమ్, ఫస్ట్ థింగ్ అండి, ఒక మీడియేటర్ గా నా నా సర్వీస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ గా నా దగ్గరికి ఎవరైనా కస్టమర్ బయ్యర్ వస్తే అతనికి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కంప్లీట్ టేక్ కేర్ మీ మీద ఇస్తామండి. రైట్. సో ఒక కస్టమర్ మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎలా ఉంది, ప్రాపర్టీ పొజిషన్ క్లియర్ ఉందా? కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, నేను నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ మా కస్టమర్స్ కి ఫేస్ చేశారు. ఉమ్, పొజిషన్ క్లియర్ ఉండదు, డాక్యుమెంట్ లో 200 స్క్వేర్ ఇయర్స్ అని ఉంటుంది, బట్ Hmm. పొజిషన్ కి వెళ్తే 180 స్క్వేర్ ఇయర్స్ ఉంటుంది. మిగతా Hmm. 20 స్క్వేర్ ఇయర్స్ ఏమైందని ఆలోచిస్తే వెనకాల బార్డర్ ప్లాట్స్ అని ఉంటాయి. అవతల ల్యాండ్ వాళ్ళు దున్నేయడం కానీ, ఉమ్, లేకపోతే వెంచర్ అతను ఆ ల్యాండ్ ఓనర్స్ కి పేమెంట్ చేయకపోవడము, ఉమ్, దానివల్ల కబ్జా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల పొజిషన్ కరెక్ట్ ఉండదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పొజిషన్ క్లియర్ ఉందా లేదా ఫస్ట్ చూస్తాం. ఉమ్, పొజిషన్ క్లియరెన్స్ ఉన్న తర్వాత డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉందా చూస్తాం. ఉమ్, డాక్యుమెంట్ పరంగా ఓన్లీ సేల్ డీడ్ ఒకటే కాదు, లింక్ డాక్యుమెంట్స్ ఒకటే కాదు, జీపీఏ కాపీస్ గత 50 సంవత్సరాల చరిత్రను చూస్తాం. ఆ ల్యాండ్ ఏ Right, విధంగా right. మారుకుంటూ వచ్చింది, ఇవాళ ఈ స్టేజ్ కి వచ్చే ముందు ఎన్ని స్టెప్స్ మారింది, ఏ విధంగా మారిందని అన్ని కంప్లీట్ చెక్ చేసిన తర్వాత అన్ని సూటబుల్ గా క్లియర్ గా ఉంటేనే మేము మా బయ్యర్ కి సజెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. అది సింపుల్ గా ఆయన వచ్చి సంతకం పెడితే సరిపోతుంది. సింపుల్ గా బ్లైండ్ గా ఉమ్, మా దగ్గరకు వచ్చే కస్టమర్, మా దగ్గర రెగ్యులర్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు డాట్ఫుల్ ఉంటారండి 100%. అది ఆటోమేటిక్ గా ఉంటుంది అది. సో వన్స్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సెకండ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ కి రిఫరెన్స్ చేస్తుంటారు. మీరు ఏం చేయకండి, శివకుమార్ నమ్మండి, సంతకం మీరు పైసలు కట్టండి, సంతకం చేసండి, మీదంతా మీకు న్యూ డాక్యుమెంట్ ఉంటే డోర్ డెలివరీకి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. ఉమ్, అంటే బేసిక్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు మిడిల్ క్లాస్ లో. ఉమ్. నాకు పెద్దగా జాగా ఉండాలి, పెద్ద ఇల్లు కావాలి, లేదా 2 ఫ్లోర్లు వేయాలి, 3 ఫ్లోర్లు వేయాలని, ఉమ్. వాళ్ళంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సో ఏంటి? మీరు లావిష్ లైఫ్ కావాలనుకుంటే, మీ లిమిటెడ్ బడ్జెట్ లో లావిష్ లైఫ్ కావాలనుకుంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కి వెళ్ళాలి. ఎక్కడైతే మనకు ల్యాండ్ రేట్ తక్కువగా ఉంటుందో అక్కడ మీరు ఎక్స్టెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కడైనా సేమ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. Right, కన్స్ట్రక్షన్ అవును, కాస్ట్ అవును, ఏం వ్యారీ ఉండదు. అవును. మనకు వ్యారీ వచ్చే డిఫరెన్సియేషన్ వచ్చేది Land. ఏంటంటే ల్యాండ్ రేట్ పైన ఉంటుంది. కాబట్టి మీకు లావిష్ లైఫ్ కావాలన్నప్పుడు హైదరాబాద్ ఇన్సైడ్ ఓవరాల్ కాకుండా అవుట్ సైడ్ ఓవరాల్ కి ఒక 10-20 కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళండి, డిస్టెన్స్ కి వెళ్ళండి. అక్కడ మీకు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్స్ వచ్చేది, అక్కడ మీకు 400 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. రైట్, రైట్. 400 స్క్వేర్ యార్డ్స్ లో మీరు గార్డెన్ పెట్టుకోవచ్చు, కన్స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ మీకు ఇన్కమ్ లేదు అంటే సేవింగ్స్ లేవు, ఓన్లీ ల్యాండ్ వరకు మాత్రమే దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఉమ్, కన్స్ట్రక్షన్ కి సేవింగ్స్ లేవు, మీరు ఆ టైంలో మీరు లోన్కి వెళ్ళొచ్చు. రైట్, రైట్. లోన్కి వెళ్తే మీకు ప్రాబ్లం ఏముండదు. అంటే కంప్లీట్ గా ప్రాపర్టీకి లోన్కి వెళ్ళారనుకో మీరు ఫైనాన్షియల్ గా బర్డెన్ అవుతారు. ఉమ్, సో ఏదన్నా ఒకటి, ఇల్లు కట్టుకోవడానికన్నా మీ దగ్గర మనీ ఉండాలి, ఉమ్, ప్లాట్ కన్నా మీ దగ్గర మనీ ఉండాలి. ఏదైనా ఒక Right. మనీ ఉంటే ఒక్క పార్టీకి మీరు లోన్కి వెళ్తే బర్డెన్ అనేది ఉండదు. రైట్, రైట్.